హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫుడీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన నోరూరించే చికెన్ టిక్కా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రెస్టారెంట్లో లభించే క్రీమీ మరియు స్పైసీ చికెన్ టిక్కా కర్రీ అంత రుచిగా ఎలా వస్తుందని ఈ వీడియోలో నేను మీకు కొన్ని రహస్య చిట్కాలు మరియు సులభమైన పద్ధతులతో చూపిస్తాను. వాటితో మీరు కూడా ఇంట్లో అదే రుచిని పొందగలరు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ యమ్మీ చికెన్ టిక్కా కర్రీని ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం రండి. సబ్స్క్రైబ్ చేసేయండి, చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో 1 గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చికెన్ వేసి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న అన్ని మిశ్రమాలను ఒక బౌల్లో వేసుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టుకోండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి, కొంచెం నూనె వేసి అంతా కలిసేలాగా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టిక్కల్లాగా చేసి పక్కన పెట్టుకోండి. కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కాజు, ఎండు కొబ్బరి, బాదాం, కొన్ని ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి టిక్కీలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. టిక్కీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక వేరే ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ బటర్ కానీ వేసి వేడెక్కి సాజీరా వేసుకోండి.
అందులోనే ఇప్పుడు కాజు బాదం పేస్ట్ వేసి కలుపుతూ ఉండండి. ఒక టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియా పొడి వేసి కలుపుతూ ఉండండి. తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోండి. చిన్న మంట పైన కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టిక్కీలను వేసి చిన్న మంట పైన కలుపుతూ ఉండండి. కొంచెం కొత్తిమీర చల్లుకోండి పైనుంచి. టిక్కీలు కొంచెం గ్రేవీని పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి. అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా రెసిపీలో ఇష్టమైతే మాకు కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాం. ధన్యవాదాలు.